హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ రాధా తోట, డైరెక్టర్ రివరా క్లినిక్, గచ్చిబౌలి, మియాపూర్ రోడ్ అండ్ హిమాయత్ నగర్. గత 20 సంవత్సరాలుగా మేము మా క్లినిక్స్ ద్వారా కాస్మెటిక్ సర్జరీ సేవలు అందిస్తూ ఎంతోమందికి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి దోహదపడ్డాము. మీరు ఈ ఛానల్ని కానీ ఇష్టపడినట్లయితే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏమిటి అంటే, చాలామందిలో రెండు వైపులా బ్రెస్ట్ ఒకే షేప్లోనూ సైజులోనూ ఉండదు. దాని గురించి వాళ్ళు ఎంతో వరి అవుతూ ఉంటారు. కానీ ఒక సర్వే ద్వారా తెలిసిన విషయం ఏమిటి అంటే 90% ఆఫ్ ది పీపుల్లో రెండు వైపులా ఒకే షేప్ కానీ సైజు కానీ ఉండదు. ఇది అసహజమేమీ కాదు, సహజంగా ఉండేదే. ఈ బ్రెస్ట్ అనేది కొంతమంది టియర్ డ్రాప్ షేప్లో ఉంటుంది, కొంతమందికి బెల్ షేప్లో ఉంటుంది. అలాగే సైజు కూడా మరి కొంతమందికి చిన్నగా ఉంటుంది, కొంతమందికి మీడియం సైజు, మరి కొంతమందికి మరీ పెద్దగా ఉంటుంది. అది పూర్తిగా వాళ్ళ జీన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సైజ్ అండ్ షేప్ రెండు కూడా హెరిడిటరీగా వస్తాయి. ఈ బ్రెస్ట్ సైజ్ అనేది రెండు వైపులా చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉండి, ఒకవైపు పూర్తిగా అండర్ డెవలప్ ఉండి, ఒకవైపు నార్మల్గా డెవలప్ జరిగి ఉంటే దాని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఇంప్లాంట్స్ పెట్టడము లేదా ఫ్యాట్ ఇంజెక్షన్స్ ఇవ్వడము ద్వారా మీకు రెండు వైపులా బ్రెస్ట్ ఒకే విధంగా కనిపించేటట్లుగా చేయవచ్చు. ఇది చాలా సురక్షితమైనదే. మీకు మా క్లినిక్లో ఎంతోమంది లేడీ ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. వాళ్ళని మీరు కన్సల్ట్ చేయొచ్చు, మీకు తగిన సలహాలు ఇస్తారు వాళ్ళు. మీరు మా క్లినిక్ వచ్చి మీరు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. లేదా మేము కింద ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే మా టీం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. సిలికాన్ జెల్ ఇంప్లాంట్స్ అనేవి ఒక్కసారిగా సర్జరీ చేయడం ద్వారా బ్రెస్ట్ సైజు పెంచవచ్చును. కానీ ఫ్యాట్ ఇంజెక్షన్ అవి మాత్రము కనీసం 4-5 సిట్టింగ్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఈ బ్రెస్ట్ సైజ్ అనేది 200 ml కంటే కూడా తక్కువగా ఉన్నట్లయితే దాన్ని చాలా తక్కువ అని అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ ఫ్యాట్ ఇంజెక్షన్స్ ద్వారా కానీ సిలికాన్ జెల్ ఇంప్లాంట్స్ ద్వారా కానీ సైజ్ అనేది పెంచుకోవచ్చు. ఇవి కాకుండా మీరు ఈ ఆయింట్మెంట్స్ కానీ ట్యూబ్స్ కానీ మసాజెస్ కానీ చేయించుకోవడం అనేది ఎటువంటి ప్రయోజనము ఉండదు. మీరు నిపుణులైన డాక్టర్లని, ప్లాస్టిక్ సర్జన్స్ని సంప్రదించి సరైన వైద్యము చేయించుకోండి.